అంతెందుకండి, పల్సేషన్ ఉంటుంది. ఈవెన్ ఎర్త్కి కూడా ఈ మనకి ఏదైతే హార్ట్ బీట్ ఉంటుందో ఎర్త్కి కూడా అలాంటి పల్సేషన్ ఉంటుంది. అలా మనకి లబ్ డబ్ అని ఎలా అయితే బీటింగ్ ఉంటుందో ఈ ఎక్స్పాన్షన్ తిరిగే దాంట్లో ఇట్ గెట్స్ లైక్ దట్ సౌండ్, ఆ పల్సేషన్. దానికి తగ్గట్టుగా జరుగుతున్న మార్పులు మనం పౌర్ణానికి అమావాస్యకి మన సముద్రాల్లో ఈ అలలు ఎగిసిపడ్డంలో చూస్తున్నాం కదండి. అదేలాగా అవి మన మనిషి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే మనకి రెట్రోగ్రేడ్స్ యూనివర్స్ దాంట్లో చూస్తున్నప్పుడు వీఆర్ ద సింబాలిజం ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. సో సరి అయిన వాతావరణం అనేది ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది. చిన్న విషయం అండి, ఒక విత్తనం మనం నాటాం. నేను ఆ విత్తనం అనుకుని ఒకవేళ నేను బయటికి రాగా నా చుట్టూ పొదలు ఉంటాయి అందుకని నేను లోపలే దాక్కుంటాను అని విత్తనం అనుకుంటుందా? అనుకోదు. వచ్చిన తర్వాత అది ఫైట్ చేస్తుందా? ఎలాంటి వాతావరణం నేను చేయగలను అనుకునే ఒక వాతావరణం అది క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ కదండి. అంటే అది నమ్ముతుంది నాకు కావాల్సిన ఫోటోసింథసిస్కి కావాల్సినవన్నీ నాకు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు ప్రోటాప్. సో ఇక్కడ వాతావరణం అనేది ఏంటంటే ఈ కండిషనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మైండ్ కండిషనింగ్ కావాలి. సోల్ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వాలంటే శరీరం ద్వారా యువర్ మైండ్ షుడ్ బి కండిషన్డ్. అందుకే పెరుగుతున్న వాతావరణం యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు కానీ జంతువులు కానీ ఆ మాటకు వస్తే వాటితోటి ఉండే మనిషి కానీ న్యాచురల్ సైక్లికల్ ఫినామినన్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు సింపుల్గా. బట్ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం, బుద్ధి లేకపోవడంతో, వక్రీకరించిన బుద్ధితోటి చేస్తాం. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నాది సొంతమైన సెల్ఫిష్లోకి వెళ్తామండి. కానీ ఈ యాటిట్యూడ్ ఉండడం మంచిది. అంటే కారణ శరీరం మనది, కారణ శరీరానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ హై ఫ్రీక్వెన్సీలో ఉందా లో ఫ్రీక్వెన్సీలో ఉందా అన్నది తెలియాలి. ఆ తెలియాలి అంటే మనకి ఈ అభ్యాసాలు ఇవన్నీ అలవాటు అవ్వాలి. మీకు మామూలుగా మొక్కల్లో ట్రాన్స్పిరేషన్ ఒక ప్రాసెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. నీటిని వేర్ల ద్వారా తీసుకుని ఆ మొక్కలు దాచుకునే క్రమంలో సూర్యరశ్మి వల్ల ఆ మొక్కల పై భాగాన ఉన్న అంటే ఆకుల పై భాగాన ఉన్న రంధ్రాల్లోంచి ఆ నీటి ఆవిరిగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది మొక్కల్లో, అప్పుడు ఎదుగుదల ఉంటుంది. దాంతో పాటుగా బాండింగ్ కూడా ఉంటుందండి. బాండింగ్. ఎడారుల్లో నీళ్లు తక్కువగా ఉన్న చోట ఈ ట్రాన్స్పిరేషన్ జరిగితే మొక్కకి ప్రమాదం. ఎందుకంటే ఉన్నవే తక్కువ, ఆ ఉన్న నీళ్లు మళ్ళీ ఆవిరి అని చెప్పి దళసరి ఆకులతోటి కూడిన బ్రహ్మజముడు లాంటి మొక్కలు రావడానికి కారణం ఏంటి అంటే న్యాచురల్గా నీళ్లు దొరకని చోట నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం. కానీ అక్కడెక్కడా కూడా ఇది ఎడారి కాబట్టి నేను ఇలాంటి దాంట్లో నేను ఎందుకున్నాను అది అనుకోదండి. కానీ మనిషి అనుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాకు అంత కంఫర్ట్గా ఉండాలి, నాకేం రాకూడదు, బెస్ట్గా ఉండాలి అని అన్నప్పుడు అంత ఎఫర్ట్ ఏ స్థాయిలో పెట్టాలి అనేది ఈ కేవలం హ్యూమన్ స్పీషీస్. అంటే డెవలప్మెంట్ ఎంత జరుగుతున్నా మనిషి తన న్యాచురల్ సైకిల్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు. దాంట్లో ఉండాలి. ఇక ఆయుర్వేదంలో వమనము అని చెప్తారు. అవునండి. ఏనుగుల్లో జరిగే వమన ప్రక్రియను చూసి ఆయుర్వేదంలో వమన ప్రక్రియను తయారు చేశారని చెప్పి మనకి పుస్తకాల్లో ఉంటుంది. ఏనుగు తనను తాను క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ తాగి వాంతి చేసుకోవడం ద్వారా అది ఏమంటామంటే క్యూర్ చేసుకుంటాం. ఈవెన్ కుక్కల్లో కూడా కనిపిస్తుంది. ఏ జంతువైనా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోదండి, మనమే పరిగెడుతున్నాం. ఎందుకంటే షార్ట్ కట్ ఉంది కాబట్టి. సో షార్ట్ కట్కి ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ద లాంగివిటీ అండ్ ద ఎజిలిటీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి ఒక డివైన్ నాలెడ్జ్కి లేదా డివైన్ డిస్కోర్సెస్కి అద్భుతమైన రహస్య భాండారం తెలుసుకునే దానికి ఉపయోగించాల్సిన శరీరాన్ని, లైఫ్ని వీఆర్ యూజింగ్ ఫర్ అన్నెసరీ థింగ్స్. అలాంటప్పుడు ఈ నాడీ ప్రచోదనం ఎలా జరుగుతుంది? అసలు వాటి గురించి, వాటి ఉనికే మనం మర్చిపోయాము, వాటి యాక్టివేషన్ మర్చిపోయాము, వాటితో అసలు వాటి వల్ల మనం బతుకుతున్నాం అన్న సంగతి మర్చిపోయాము. ప్రాణం, లైఫ్ ఉంది కాబట్టి ఏదంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటున్నాం. అంటే ఎక్కడ మనకు ఆ గ్రాటిట్యూడ్ లేదా ఒక నమ్మకం అలాంటివన్నీ దిగజారుతున్నాయి. అప్పుడు తెలియకుండా లో ఫ్రీక్వెన్సీలో ఉండే ఒక మానసిక అంటే ఆ డిసీజ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. సో దాన్ని రెక్టిఫై చేయడానికి మనం అసలు ఎంత తలకిందులైపోతున్నామంటే భయపడుతున్నాం ఫస్ట్.